నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి యూట్రస్లో కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి మెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా యూట్రస్ అనేది ఒక హాలో స్ట్రక్చర్. అదేంటంటే ప్రెగ్నెన్సీ ముందు సైజ్ కన్నా ప్రెగ్నెన్సీలో మనకి ఆల్మోస్ట్ 10 times ద సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో యూట్రస్లో ఏంటి అని అంటే కనుక మనకి ఈ సెంటర్ పార్ట్ని ఎండోమెట్రియం అంటాం అనమాట. సో ఈ ఎండోమెట్రియం అనేది మనకి నీట్గా ఉంటేనే మనకి ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండోమెట్రియం అనేది ఇన్ ఎనీ ఫార్మ్ డిస్టర్బ్ అయ్యింది అంటే కనుక మనకి ఇంప్లాంటేషన్ అనేది హ్యాంపర్ అవుతుంది. సో ఎండోమెట్రియంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే కనుక మెయిన్గా వచ్చి పాలిప్స్ అనేవి చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఎంతవరకైనా ఉండొచ్చు. బట్ ఏంటి అంటే చిన్న సైజ్ పాలిప్స్ అనేవి మనకు స్కాన్లో ఒక్కోసారి డయాగ్నోస్ అవ్వకపోవచ్చు. అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మనం హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాము. హిస్ట్రోస్కోపీ అంటే మనము యూట్రస్ లోపలికి కెమెరా లాంటిది ఇన్సర్ట్ చేసి ఈ పాలిప్స్ ఎక్కడ ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది అనేది చూసి ఒకవేళ సైజ్ పెద్ద సైజ్ ఉండి లేదా చిన్న సైజ్ ఏ సైజ్ ఉన్నా కానీ పాలిప్ని తీసేయడం జరుగుతుంది. దాన్ని హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అంటాం అనమాట. సో హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల మనకు చాలా యూసెస్ ఉంటాయి. లైక్ ఎటువంటి హిడెన్ పాలిప్స్ ఏమన్నా మనకు స్కాన్లో డయాగ్నోస్ అవ్వనివి, లేదా ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేదా యూట్రైన్ అడ్హెషన్స్ ఏమన్నా ఉన్నా కానీ అది మనకి ఈజీగా హిస్ట్రోస్కోపీలో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ మనకి ఈ ఇంప్లాంటేషన్ హిండర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి యూజువల్గా 3 types ఉంటాయి. ఒకటి ఏంటంటే సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ బయట సైడ్ ఉండే వాటిని సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అవి యూజువల్గా మనకి ఇంప్లాంటేషన్ని ఏమీ డిస్టర్బ్ చేయవు. సో అవి ఉన్నాయంటే కనుక ఎట్లా ఉన్నాయో అట్లా వదిలేయచ్చు. అన్లెస్ అవి సైజ్ పెద్దగా ఉండి అది దానివల్ల ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయంటే తప్ప దాన్ని మనం డిస్టర్బ్ చేయని అవసరం లేదు. ఇంకో ఫైబ్రాయిడ్ ఏంటంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. అంటే ఏంటంటే ఈ యూట్రైన్ మసిల్ ఏదైతే ఉంటుందో ఈ రెడ్ పార్ట్ దాంట్లో ఉండేదాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఇది. సో బట్ ఇదేంటంటే మనం ఎండోమెట్రియంకి ఎటు డిస్టర్బ్ అవ్వదు. దాన్ని కంప్రెస్ చేయకపోతే కనుక దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా సైజ్ పెద్దగా ఉండి అది ఎండోమెట్రియంని కంప్రెస్ చేస్తుంది అంటే కనుక మనము దీన్ని మయోమెక్టమీ చేయాల్సి ఉంటుంది, అంటే ఫైబ్రాయిడ్ని తీసేయాల్సి ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఏంటి అంటే కనుక సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్. అంటే మనకి యూట్రస్ లోపల ఉంటుంది ఫైబ్రాయిడ్. సో ఇవి మనకి మేజర్గా ఇంప్లాంటేషన్ని హిండర్ చేస్తాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కనుక మనకు అది డయాగ్నోస్ అయితే అది ఈదర్ హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ లేదా లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అయినా చేయొచ్చు. సో ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ మనకి మెయిన్గా ఇంప్లాంటేషన్ హిండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎండోమెట్రియంలో టీబీ అనేది ఉన్నా కానీ, సో యూజువల్గా లంగ్స్లో టీబీ ఉంటే మనకి లైక్ సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. లైక్ దగ్గు రావడము, లైక్ స్ఫూటం రావడము ఇట్లాంటివి. బట్ ఏంటంటే ఎండోమెట్రియంలో టీబీ ఉంటే మనకు అది ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. జస్ట్ ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతారు. జస్ట్ వాళ్ళకి అసలు పిల్లలు అనేది ప్రెగ్నెన్సీ అనేది రాదు వాళ్ళకి. సో అట్లాంటి ఛాన్సెస్లో మనం ప్రతి ఒక్కరికి ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. సో ఎండోమెట్రియం లోపల నుండి ఒక చిన్న పీస్ అనేది తీసి బయాప్సీకి పంపుతాం. దాంట్లో మనకి టీబీ అనేది ఉందా లేదా తెలుస్తుంది. సో సపోజ్ టీబీ అనేది డిటెక్ట్ అయింది అంటే కనుక వాళ్ళు ఒక 6 months టీబీ డ్రగ్స్ అనేవి తీసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీంతోపాటు యూట్రైన్ అడ్హెషన్స్ ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే ముందు ఏమన్నా అబార్షన్స్ అయ్యి క్లీనింగ్ చేసిన వాళ్ళకి ఓవర్ డిఎన్సీ ఎక్కువగా చేస్తే కనుక అడ్హెషన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఆషర్మాన్ సిండ్రోమ్ అంటాం మనం. సో ఇట్లా అడ్హెషన్స్ ఫామ్ అయినా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది సరిగా నిలవదు వాళ్ళలో. సో ఇవన్నీ కండిషన్స్లో మనకి యూట్రస్కి రిలేటెడ్ కండిషన్స్ అనమాట. మనకి దేనివల్ల అయితే ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.